శ్రీ గురుదత్త జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ ఇవాళ మనం సజ్జనగడ సమర్థ రామదాసు వారి యొక్క దివ్య లీలల స్మరణంలో 8వ రోజు పారాయణ మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల్ బాబా గారి పాదపద్మాలకి, మాతా నిరంజనానంద సరస్వతి పాదపద్మాలకి నమస్కరిస్తూ ఇవాళ మనం లీలా విషయాలు స్మరణం చేసుకుందాం. శ్రీరామ జయ రామ జయ జయ రామ. గురువు తాలూకు అనుగ్రహం ఎలా ఉంటుంది అన్న విషయం ఇవాళ మనం తెలుసుకుంటున్నాం. నిత్యానందులు వారు చెప్తున్నారు, విద్యానందులు వింటున్నాడు. విద్యాసాగర ఒకసారి వినురా, జాగ్రత్తగా వినురా అని నిత్యానంద స్వామి వారు చెప్తున్నారు. జగత్తు ఉద్ధరణ కోసం భూమిపై అవతరించినటువంటి మహాత్ములు చాలామంది ఉంటారు. కానీ వాళ్ళ తాలూకా సాధనా మార్గాలు వేరేగా ఉన్నప్పటికీ వాళ్ళ తాలూకా కార్యనిర్వహణ ఒకటే ఉంటుంది. అర్థమైందా? ఇందులో అందరూ కూడా ఒకే ఏకాకృత భావాన్ని పొంది ఉంటారు. అదే సద్గురువును ఎంచుకుని సేవ చేసిన తర్వాతనే ప్రపంచానికి సేవలు అందించే సాంప్రదాయం తాము పూర్ణ పురుషులై ఉండి కూడా ప్రజలకి ఆదర్శప్రాయంగా ఉండగలగడం కోసం తామే స్వయంగా సద్గురువులను ఆశ్రయించి సేవించి విద్యలు అభ్యసించినట్లు వారి చరిత్రలు స్పష్టం చేస్తున్నాయి మనకి. శ్రీరామచంద్రమూర్తి అవతార పురుషుడైనటువంటి వశిష్ఠ మహర్షి దగ్గర గురుకుల వాసం చేసి గురు సేవలు చేసి విద్యను అభ్యసించాడు. అలాగే విశ్వామిత్రుని కూడా సద్గురువుగా భావించి సేవించి అస్త్ర విద్యకి మెరుగులు పెట్టుకున్నాడు. శ్రీకృష్ణ అవతారంలో సాందీప మహర్షిని గురువుగా వరించాడు. విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న తర్వాత గురుదేవులకి గురుదక్షిణ కూడా సమర్పించుకున్నట్లు మనకి భాగవతంలో తెలుస్తున్నది. ఆది కాలం నుంచి ఈ గురు శిష్య పరంపర ఇదే విధంగా ఈనాటికి కొనసాగుతున్నది. అలాగే సజ్జనగడ సమర్థ రామదాస స్వామి వారు కూడా భగవదంశ సంభూతులు. ఒక దివ్య ప్రణాళిక ప్రకారం అస్తవ్యస్తంగా ఉన్న మన భారతదేశ పరిస్థితులను చెక్కదిద్దడం కోసం ఈ భూమి మీద ఉద్భవించారు. తన కర్తవ్య నిర్వహణ సమయంలో సరి అయినటువంటి ఆదేశాలు కావాలని, దాన్ని అమలు చేయడం కోసం, దానికి తగినటువంటి శక్తి సముపార్జన చేయడం కోసం సద్గురువుని ఆశ్రయించి మంత్రోపదేశం పొందాలని చాలా తపన పడుతూ ఉండేవారు. అటువంటి మహాపురుషులు, దివ్య పురుషులకి సాష్టాంగ వందనములు ఆచరించి ముందుకు మనం తెలుసుకోవడానికి వెళదాము అని నిత్యానందులు ప్రబోధించారు విద్యాసాగరుడు కూడా వారితో కలిసి నమస్కారం చేసుకుని ప్రత్యక్ష గురువులైనటువంటి నిత్యానంద స్వామి వారికి సాష్టాంగ వందనం చేసి, అయ్యా వందనాలు ఎన్ని విధాలు అని అడిగాడు. ఒరే నాయన, సాష్టాంగము, పంచాంగము, త్రియంగము, ఏకాంగము అని చెప్పారు. చూడండి, వందనాలు ఎన్ని రకాలు అని అంటే 1 సాష్టాంగం, 2 పంచాంగము, 3 త్రియంగము, 4 ఏకాంగము అని వివరంగా చెప్పారు నిత్యానంద స్వాములు వారు. అయితే అవి ఏమిటి అన్న విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవి ఉరసా శిరస మనసా దృష్ట్వా వచసా తథా పద్భాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టంగా ఉచ్యతే. చూడండి, ఉరసా శిరస మనసా దృష్ట్వా వచసా తథా పద్భాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోష్టంగా ఉచ్యతే. మనస్సులో గురువు తాలూకా నామస్మరణ తలుచుకుని వాక్కుతో మన గోత్రం తాలూకా ఋషిని, తండ్రి నామాన్ని లేక గురునామాన్ని ఉచ్చరిస్తూ ప్రణామాలు అని తెలుపుతూ 2 నేత్రాలని గురువు తాలూకా పదములయందు దృష్టి పెట్టి రొమ్ము, శిరము, చెవులు, కాళ్ళు, చేతులు ఈ 8 అంగాలు దండంలాగా నేలపై పడవేసి చేసే నమస్కారం సాష్టాంగ నమస్కారం అంటారు. పంచాంగ నమస్కారం అంటే శిరస్సు, 2 చేతులు, 2 మోకాళ్ళతో చేసే నమస్కారం. మూడవది 3 అంగాలతో చేసే నమస్కారం. 2 చేతులు జోడించి శిరస్సును వంచి చేతులని శిరస్సుకి ఆంచి చేసే నమస్కారం. ఇక 4వది ఏకాంగంతో చేసే నమస్కారం, అంటే శిరస్సు మాత్రమే వంచి నమస్కారం చేసే విధానం. ఈ నమస్కారాలు ఎవరికి ఏ విధంగా చేయాలో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. తల్లిదండ్రులకి, గురువులకి, గురువుతో సమానమైనటువంటి వృద్ధులైన బంధువులకి, వేద విద్యా పారంగతులైనటువంటి పండితవర్యులకి, యోగులకి, దైవానికి తప్పకుండా సాష్టాంగ నమస్కారమే చేయాలి.
ఇది పురుషులకు మాత్రమే వర్తిస్తుంది. స్త్రీలకి సర్వత్రా పంచాంగ నమస్కారమే విధించబడింది. తనతో సమానమైన వారిని గౌరవించడం కోసం చేసే నమస్కారం కూడా 3 అంగాలతో చేయాలి. తమకన్నా తక్కువ హోదాలో ఉన్నవారు చేయు నమస్కారం స్వీకరించినప్పుడు శిరస్సుతో మాత్రమే ఏకాంగ నమస్కారం చేయాలి. అంటే రాజభటులు పూర్తిగా వంగి రాజునికి నమస్కారం చేస్తారు. రాజు శిరస్సు పంకించి స్వీకరిస్తాడు, కానీ ప్రతి నమస్కారం చేయడు. విద్యాసాగర, ఇక మన సమర్థులు కథను ప్రారంభిస్తాను. ఒకసారి నారాయణ సాక్షాత్తు అంటే ఎవరు? సమర్థ రామదాసుల వారు సహజంగా బాల్యం నుంచి కూడా భగవద్భక్తిపరుడై ఉన్నాడు. నిరంతరం శ్రీరామ 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 అంటూ నామాన్ని స్మరిస్తూ విద్యాభ్యాస సమయంలో కలిగినటువంటి జ్ఞానం వలన తండ్రి చనిపోయిన తర్వాత అతనికి విరక్తి కలిగింది. ఈ సంసార బంధంలో చిక్కుకోకూడదు అని అప్పుడే నిర్ణయం తీసుకున్నాడు. రోజులు గడుస్తున్న కొలది అతనిలో విరక్తి భావం విపరీతంగా పెరిగిపోతోంది. ప్రతిదినం ఎందరో భక్తులు అతని సోదరులైనటువంటి శ్రేష్ఠ గంగాధరు దగ్గరికి వచ్చి నామోపదేశం పొంది వెళుతూ ఉండేవారు. శ్రేష్ఠుడు ఉత్తమమైనటువంటి శ్రీరామ మంత్రోపాసకుడు, పరమభక్తుడు అని ప్రఖ్యాతి చెందాడు. ప్రజలు అతనిని భగవద్ అవతారంగాను భాగవతోత్తముడుగాను కొలుస్తున్నారు. వయసు చిన్నదైనప్పటికీ గ్రామంలోని పెద్దలు, పిల్లలు, ఇతర గ్రామవాసులు వారిని కలిసి అపరిమితమైనటువంటి గౌరవాన్ని ప్రకటిస్తూ ఉండేవారు. వారు అతని పట్ల ఎంతో భక్తి ప్రపత్తులతో మెలుగుతున్నారు. ఆ గ్రామం చుట్టుపక్కల వాళ్ళంతమంది కూడా చిన్న వయసులో ఉన్నటువంటి శ్రేష్ఠుడి పట్ల ఏ విధమైనటువంటి సమస్య తలెత్తినా వాళ్ళంతమంది కూడా శ్రేష్ఠుని సలహాని తీసుకుని దాన్ని పాటిస్తూ ఉండేవారు. ఇదంతా గమనిస్తున్నటువంటి నారాయణ తన సోదరుని చేరి పాదాభివందనం చేసి తనకు కూడా మంత్రోపదేశం చేయవలసిందిగా ప్రార్థించాడు. శ్రేష్ఠుడు సోదరుడికి అనునయంతో నచ్చచెప్పాలని, నారాయణ, నువ్వు ఇంకా చిన్నపిల్లడివి, నీకు తొందర లేదు, కొంతకాలం తర్వాత నీ అభీష్టం మేరకు నేను ఉపదేశం ఇస్తాను అని సమాధానం చెప్పాడు. అన్నగారి మాట పట్ల గౌరవం ఉంది, కానీ నారాయణుడు తన అభిప్రాయాన్ని ఇలా చెప్పాడు. అన్న, సమయం వృధా కావడం నాకు ఇష్టం లేదు, ఇప్పుడే నాకు మంత్రం ప్రసాదించు అని పట్టుబట్టాడు. అన్నగారు, నాయన, నీకు మంత్రోపదేశం ఇంకనూ సమయం రాలేదు, దానికి తగిన పాత్రత నువ్వు ఇంకా సమకూరలేదు, కొంతకాలం ఆగితే అంటూ అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతున్నాడు. సహజంగా భక్తిభావకుడుగు నారాయణకు ఈ మాటలు కొంచెం వ్యతిరేకంగా భావించాయి. తన హృదయం మంత్రోపదేశం కొరకు ఆరాటపడుతుంటే మా అన్న ఇంకా ఇలాగ నాకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడేమిటా అని కొంచెం మనసులో బాధపడ్డాడు. వెంటనే ఇల్లు వదిలి విసవిస పరుగులాంటి నడకతో తమ గ్రామం విడిచిపెట్టేసి బయట ఉన్నటువంటి గోదావరి నదీ తీరంలో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళి మారుతిని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. దీక్షతో కఠోరమైనటువంటి ధ్యానంలో కూర్చున్నాడు. కొంత సమయం తర్వాత ఆంజనేయ స్వామి సాక్షాత్తు ప్రత్యక్షమై నారాయణ అంటే రామదాసుల వారి తల నిమురుతూ, చిరంజీవి, ఎందుకయ్యా ఇంత బాధపడుతున్నావు? మంత్రోపదేశం కోసం ఇంత తొందరపడుతున్నావు దేనికి? నీకు ఇంకా చిన్నపిల్లడివి, కాస్త ఓపిక పట్టు, సమయం ఆసన్నమైనప్పుడు ఆ ప్రభువు తప్పకుండా అనుగ్రహిస్తాడు అన్నాడు ఆంజనేయ స్వామి. నారాయణ వెంటనే స్వామి పాదాలను గట్టిగా పట్టుకుని, తండ్రి, నాకు సమయం వృధా కావడం నాకు ఇష్టం లేదు, నా హృదయం మంత్రదీక్ష కోసం తహతహలాడుతున్నది, ఏమి చేస్తున్నా ఈ చింత, ఈ విచారణ నన్ను విడిచిపెట్టడం లేదు. స్వామి, నాపై కరుణాకటాక్షాలతో మంత్రదీక్ష ఇప్పించండి, కాలాన్ని వృధా చేసి ఓపిక నాకు లేదు, నేను అనంతకాలం అంతసేపు నేను ఆగలేను అంటూ ప్రాధేయపడ్డాడు. తన సోదరుడు ఎందరికో మంత్రోపదేశం చేస్తున్నాడు, కానీ నాకు మాత్రం మంత్రం ఉపదేశం ఇవ్వడానికి ఎందుకో ముందుకు రావటం లేదు అని బాధపడ్డాడు. అతి చిన్న వయసులో మంత్రదీక్ష కోసం వీళ్ళు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి నారాయణను చూసి ఆంజనేయ స్వామి వారి హృదయం ద్రవించిపోయింది. ఆ చిన్నపిల్లడి ఆవేదన, నిశ్చలమైనటువంటి భక్తి నిర్మల హృదయాన్ని చూసి ఆ బాలుడు నా అంశతో జన్మించాడు కదా, జగదోద్ధరణ కోసం అవతరించినటువంటి బాలకుడు, ఇతనికి కలిగినటువంటి శుభేచ్ఛను అభివృద్ధి చేయాలని యోచించి శ్రీరామ ప్రభువుని ప్రార్థించాడు. శ్రీరామచంద్రమూర్తి వారు అవ్యాజ కరుణాపూరితుడై వెంటనే దర్శనమిచ్చి మారుతి ప్రభువుకు నమస్కారం చేసి, అయ్యా ప్రభు, ఈ చిన్నపిల్లవాడు మీ సంకల్పంతో నా అంశతో జన్మించినవాడు, ధర్మ సంస్థాపన కోసం మీచే నిర్దేశించబడినటువంటి జీవి, బాలకుడు. తండ్రి దయతో తమరు స్వయంగా ఇతనికి మంత్రదీక్షను ప్రసాదించండి మహాప్రభు, శరణు శరణు అంటూ ప్రార్థించాడు ఆంజనేయ స్వామి.
ఆ దర్శనంతో నారాయణ తాలూకా శరీరం పులకరించిపోయింది. ఎంతో ఆశ్చర్యంతో ఆ దివ్య పురుషుడి తాలూకా రూపాన్ని దర్శించాడు. ఏమి కోరాలో తెలియక అలాగే చూస్తూ స్థాణువులా నిలబడ్డాడు. శ్రీరాముడే సాక్షాత్తు తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. అతనిపై కృపాదృష్టిని సారించాడు. శ్రీరాముని హస్తస్పర్శకు తల్లి తండ్రి ప్రేమలు కూడా సాటి రావనిపించింది నారాయణకి, సమర్థరామదాసులు వారికి. శ్రీరామచంద్రమూర్తి అతని తలపైన వెన్నుపైన నిమురుతూ శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే దివ్యమైనటువంటి త్రయోదశాక్షరి మంత్రాన్ని ఉపదేశించి అప్పుడు అన్నాడు నారాయణతో, కుమార, ఈ భూమండలం అంతా కూడా దుర్మదాంధులు రాజ్యం వెళుతున్నారు. అధర్మ మార్గంలో నడుస్తూ మతద్రోహానికి తలపెట్టి ఉన్నారు. దీని ద్వారా సజ్జనులకి సాధువులకి శాంతచిత్తులై భగవద్భక్తులను వేధిస్తున్నారు. నువ్వు పరిపూర్ణ వైరాగ్యం వృత్తిలో కృష్ణానదీ తీరంలో నివసిస్తూ ఉపాసన ఈ జ్ఞాన మార్గాల్ని అభివృద్ధి చేసుకుంటూ లోకాన్ని ఉద్ధరించడం కోసం నువ్వు ఎల్లప్పుడూ కృషి చేస్తూ ఉండు. నీకు సర్వదా నా తాలూకా అండదండలు, మారుతి సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయి అని ఆశీర్వదించి ధనుర్బాణాలు, ఒక జపమాల, కాషాయ వస్త్రం, రామనామాంకితమైనటువంటి సువర్ణపత్రాన్ని అనుగ్రహంతో ప్రసాదించారు. మళ్ళీ ఇలా చెప్పారు కూడా, నాయనా చిరంజీవ, అధర్మపరులని దుష్టులని మతోన్మాద శక్తులని అణచడానికి సుస్థిరమైనటువంటి సనాతన ధర్మ సంస్థాపనకి లయకారకుడైనటువంటి ఈశ్వర అంశతో పుట్టినటువంటి ఒక రాజు నీ దగ్గరికి వస్తాడు. అతనికి నీవే మంత్రోపదేశం చేసి ధర్మ సంస్థాపనకి నియోగించు. మీ ఇద్దరి ఈ శక్తి సామర్థ్యాలు చిరకాలం జగత్తులో కీర్తించబడతాయి. మీరు ప్రజలని వెలుగుబాటలో నడిపిస్తారు. చిరంజీవ, ఇకపైన నువ్వు రామదాసు అనే దీక్షానామంతో ప్రఖ్యాతిగాంచుతావు అని ఆశీర్వదించారు. ఆ దివ్యానుభూతి నుంచి నారాయణుడు తేరుకునే లోపలే శ్రీరామచంద్రమూర్తి అంతర్ధానం అయిపోయారు. మారుతి ఆ చిన్నవాడికి శ్రీరామానుగ్రహం కలిగినందుకు ఆనందంతో పరవశించిపోయి ప్రభువు తన వేడుకోలను మన్నించి అతనికి ఉపదేశం, ఆదేశం, ప్రసాదం, దీక్షానామం ఇచ్చి ఆశీర్వదించడం విని ఎంతో ప్రసన్నుడయ్యాడు. ఆంజనేయ స్వామి, ధన్యుడివి నాయనా, ధన్యుడివి, ప్రభు ఆజ్ఞ ప్రకారం నడుచుకో, నా సహాయం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది అని ఆశీర్వదించి అదృష్టమయ్యాడు. సమర్థరామదాసులు వారు అపూర్వ దృశ్యం కళ్ళ ముందు కదలాడితే దాన్ని మననం చేసుకుంటూ శ్రీరామనామ జపంలో లీనమైపోయాడు. క్రమేణా కొంతసేపటికి నిద్రలోకి జారుకున్నాడు. అప్పటికే అతని శరీరం అలసిపోయింది, కానీ అంతరంగం మాత్రం అమితమైనటువంటి దివ్యశక్తితో నిండిపోయింది. అలాగే ఆ ప్రదేశంలో అచేతనంగా ఉండిపోయాడు. అప్పటికి చాలా పొద్దుపోయింది. ఎంత రాత్రైనా నారాయణుడు ఇంటికి రాకపోయేసరికి తల్లి చాలా ఆందోళనతో ఉన్నది. శ్రేష్ఠుని పిలిచి, ఒరే నాయనా, నారాయణుడు ఈరోజు ఉదయం నుంచి బయటకు వెళ్ళిపోయాడు, ఇంతవరకు రాలేదు. ఏమయ్యాడో, ఎటు వెళ్ళిపోయాడో తెలియటం లేదు. అసలే వాడు మొండి పిల్లవాడు. నిన్న మంత్రోపదేశం కోసం నిన్ను చుట్టూ తిరిగాడు. నువ్వు బయటకు వెళ్ళిపోగానే కోపంతో విసురుగా రుసరుసలాడుతూ వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళి ఊళ్ళో కొంచెం ఒకసారి వాడి గురించి ఒక్కసారి వాకప చేసిరా అని ఆదేశించింది. శ్రేష్ఠుడికి కూడా నారాయణ వింత చర్య గురించి ఆశ్చర్యమైంది. బయటకు వెళ్ళి హడావిడిగా ఊరంతా వెతికాడు. కొందరిని ప్రశ్నించి ఎక్కడా కనిపించలేదు. ఉదయం నుంచి అని తెలుసుకున్నాడు. నారాయణ స్నేహితులు కూడా ఆ రోజు వారిని కలవలేదు. శ్రేష్ఠుడు తిన్నగా ఆంజనేయ స్వామి వారి ఆలయానికి చేరుకున్నాడు. ఆ చీకటిలో తణువుకుంటూ గుడి లోపలికి వెళ్ళి నారాయణ నారాయణ అని పెద్దగా పిలిచాడు. అక్కడ మరికొంచెం ముందుకు వెళ్ళగానే కాళ్ళ కింద మెత్తగా నారాయణుడు తాలూకా చెయ్యి తగిలింది. దూరంగా చంద్రుడి వెన్నెల అప్పుడే ఆలయంలో పడుతున్నది. వంగి చూసేసరికి అక్కడ నారాయణ సమర్థరామదాసులు వారు శ్రీరామ శ్రీరామ అంటూ పలకరిస్తున్నారు. అతని భుజాన ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు శ్రేష్ఠుడు. నారాయణ చేతిలో జపమాల, ధనస్సు, కాషాయ వస్త్రం, రామనామాంకిత స్వర్ణపత్రం ఇవన్నీ చూస్తూ తన తమ్ముడికి శ్రీరామానుగ్రహం కలిగిందని అర్థమైంది. అలాగే ఇంటికి తీసుకుని వచ్చి తల్లికి అప్పగించాడు శ్రేష్ఠుడు. తమ్ముడికి కలిగినటువంటి అదృష్టాన్ని తల్లితో చెప్పాడు. ఇంతో ఆ తల్లి అపరిమితమైనటువంటి ఆనందం పొందుతూ పరవశించిపోయింది. ఇంతలో నారాయణకి మెలకువ కలిగి పూర్తి జాగ్రత్తావస్థ కలిగింది. జరిగినదంతా తన తల్లికి సోదరుడికి వివరించాడు. వారు అతన్ని పట్టుదలకు దీక్షకి మెచ్చుకుని ఇది మొదలు నారాయణుడు అల్లరి పూర్తిగా మానేసి ప్రతిరోజు హనుమదాలయంలో కూర్చుని జపం చేస్తూ మారుతితో ఆధ్యాత్మిక చర్చలు చేస్తూ ఉండేవాడు. ఇలా రోజులు తరబడి సాగుతోంది. తిండి తిప్పలు అసలు పట్టించుకోకుండా నిత్యం సాధనతో గడిపేవాడు.
ఎప్పుడో ఇంటికి రావడం, ఏదో తినడం, తిరిగి మళ్ళీ ఆలయానికి వెళ్ళిపోవడం చూస్తూ తల్లి ఎంతో బాధపడేది. గ్రామంలో వాళ్ళంతమందికి కూడా నారాయణుడి తాలూకా ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగించింది. అందరూ అతని శ్రీరామానుగ్రహాన్ని పొందాడని తెలుసుకున్నారు. గ్రామంలో వాళ్ళంతమంది అతని రామదాసు అని కూడా పిలవడం మొదలుపెట్టారు. శ్రేష్ఠుడికిచ్చిన గౌరవం కూడా ఇస్తున్నారు. ఇది ఇలా ఉండగా శ్రేష్ఠుడికి వివాహ ప్రయత్నం చేసింది తల్లి. బ్రాహ్మణుల్ని పిలిపించి మంచి శుభముహూర్తాన్ని నిర్ణయింపచేసింది. చక్కని బ్రాహ్మణ కన్యను వెతికి అత్యంత వైభవంగా వివాహం జరిపించారు. శ్రేష్ఠుని తాలూకా శిష్యులు, వారి బంధువులు, చుట్టుపక్కల గ్రామాల వారు అంతమంది ఆ వివాహానికి వచ్చారు. అందరూ ఎనలేని ఆనందాన్ని పొందారు. వధూవరులు చూడముచ్చటగా ఉన్నారన్నారు. వధువు సాక్షాత్తు శ్రీ లక్ష్మీదేవిలా ఉందన్నారు. తర్వాత అందరూ రేణుబాయి దగ్గర సెలవు తీసుకున్నారు. ఇంత హంగామా జరుగుతున్న నారాయణ ఆ శుభకార్యంలో ఎక్కువగా ఎక్కడా కనిపించలేదు. అతనికి ఈ తంతు మీద ఏమాత్రం ఆసక్తి లేదు. ఎక్కువ సమయం ఆలయాల్లోనే గడిపేస్తూ ఉండేవాడు. ఇలా కొంతకాలం జరిగిపోయేది. ఒకనాడు తల్లి నారాయణుడితో ఇంటి పట్టు నుండి అన్ని వ్యవహారాల్లోని అన్నకు చేదోడు వాదోడుగా ఉండమని అడిగింది. విద్యాసాగర, సమర్థ రామదాసులాగే నీలాగే చిన్న వయసులోనే సద్గురు మంత్రోపదేశం లభించితే మంత్రజపానికి అనువుగా ఉండి చక్కగా సాధన చేయవచ్చును. కొంతమంది చిన్న వయసులో మంత్రదీక్షలు తీసుకోకుండా వయసు పైబడిన తర్వాత గురుమంత్ర దీక్షను పొందాలి అని భావిస్తారు. కానీ దానివల్ల ప్రయోజనం లేదు. వారికి మంత్ర జప సాధన సవ్యంగా సాగదు. సాంసారిక ఇబ్బందులు కొన్ని, శారీరక ఇబ్బందులు కొన్ని అవరోధాలుగా నిలబడతాయి. బాల్యం నుంచే మంత్రదీక్ష పొందిన వారు అక్షరాలక్షల జపం చేయగలుగుతారు. బాల్యం నుంచి మనసు ప్రశాంతంగా ఉండి శారీరక రుగ్మతలు లేకుండా ఉంటారు. అయితే తోటి వారితో ఆటపాటలతో కానీ మనస్సు లగ్నం చేయకపోవడం చేత అందరిలో కలవలేక వేరుగా ఉండడం జరుగుతుంది. ఇది ఇంటిలో వారికి చింతన కలిగిస్తుంది. మన దేశ చరిత్రలో ఎంతమంది భక్తులు సంసారంలో ఉండి భగవంతుడికి అనుబంధం పెంచుకుని తరించిన వారు చాలామంది ఉన్నారు. కానీ తల్లిదండ్రులందరూ సూర్యాజీలాగే బాల్యం నుంచి తమ బిడ్డలు భక్తి మార్గంలో, గురు మార్గంలో నడవాలని కోరుకోవడం ఉత్తమమైన మార్గం అని నిత్యానందులు వారు చెబితే, విద్యాసాగరుడు స్వామి రేణుబాయి తన పెద్ద కొడుకు వివాహం జరిపించి సంతోషపడింది అన్నారు. మరి చిన్న కొడుకు నారాయణుడు అదే సమర్థ రామదాసు విషయంలో ఆ విధంగానే కావాలని కోరలేదు కదా. ఎందుకంటే ఆయన జగదోద్ధారకుడని భగవానుడే చెప్పాడు. ఆ తల్లి మరి ఏం చేసిందో చెప్పరా అని అడిగాడు. నిత్యానందుల వారు కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నారు. తల్లిదండ్రులారా, మీ వంశాభివృద్ధితో పాటు లోక కళ్యాణాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని మీ బిడ్డలకు ఉత్తమ సంస్కారాలు నేర్పించండి. మీ బిడ్డలు 10 మందికి తోడ్పడుట, సమాధిహిత కార్యక్రమంలో పాల్గొనడం, సేవాభావంతో ఉండడం, సంఘీభావంతో ఉండడం, రోగుల పట్ల, నిస్సహాయాల పట్ల జాలిపడడం, సామూహిక సత్కార్యాల్లో పాలుపంచుకోవడం, దైవ కార్యాల పట్ల ఆసక్తిగా ఉండడం, గురువుల పట్ల, పెద్దల పట్ల గౌరవ ప్రపత్తులు కలిగి ఉండడం, ఇవన్నీ ఉత్తమ సంస్కారాలు అని అంటారు. ఇందులో ఏ కొన్నిటిని కలిగి ఉన్నప్పటికీ వారు క్రమంగా సన్మార్గంలో ప్రయాణం చేసి వంశానికి సత్కీర్తిని సంపాదించి పెడతారు. అందువలన తల్లిదండ్రులు పిల్లల్ని గుడికి పోవద్దని, పెద్దలైన గురువుల వద్దకు వెళ్ళొద్దని చెప్పడం వారి తాలూకా బంగారు భవిష్యత్తును పాడు చేసిన వారవుతారు. కాబట్టి భగవంతుడి తాలూకా నామస్మరణని, ఏదో ఒక భగవంతుడి తాలూకా నామస్మరణ మీ పిల్లలకి అలవాటు చేసి, లేదా గురువు వద్ద తీసుకువెళ్ళి మంత్రోపదేశం చేయించి వాళ్ళ చేతగాని చేయించినట్లయితే వాడు సమాజానికి మంచి నాయకులుగా తయారై ఆధ్యాత్మిక శోభని రక్షించిన వాళ్ళు అవుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.